దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శనివారపు వేకువజాము ప్రార్థనలు మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్ కృతజ్ఞత చెల్లింతును, మనసారా ఆరాధింతున్ కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్ కృతజ్ఞత చెల్లింతును, మనసారా ఆరాధింతున్ కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శనివారం ఉదయకాల ప్రార్థనలు వేకువజాము ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శనివారం దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన ద్వారా ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. రేపు ఆదివారం కనుక అందరూ సిద్ధ మనసుతో మమ్మల్ని అందరినీ రేపు ఆదివారపు ఆరాధనకు చేర్చమని ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నాతో కలిపి స్తుతి ఆరాధన చేయండి. పరిశుద్ధుడా స్తోత్రం 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 తండ్రి,
సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 తండ్రి. జీవాధిపతి స్తోత్రం 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 తండ్రి. అయా సర్వ సృష్టిని ఏలువాడా స్తోత్రం 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 తండ్రి. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, సృష్టికర్త అయిన ప్రభువా యెహోవా, మా జీవము గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రం. నీ పోలికను మాకు అనుగ్రహించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. జీవవాయువును ఊది అయా జీవాత్మగా చేసిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయగల దేవుడా, మహోన్నతుడా, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. నిత్యుడకు తండ్రి స్తోత్రం. బలమైన దేవుడా స్తోత్రం. అయా సమాధానాధిపతి స్తోత్రం 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 తండ్రి. అయా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మా ఎడల కలిగి ఉన్నావు తండ్రి. మాకు రక్షణ ఆనందాన్ని కలుగచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని గణపరుస్తున్నాం. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నాయన నీ ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది సంభూతుడా, ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మా కొరకు నీ ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి అయా ప్రాణము పెట్టించిన సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. మా పాపముల నుండి విడిపించిన సర్వరక్షక నీకే వందనాలు. యేసు ప్రభువా రక్షకుడా నీకే వందనాలు. అభిషక్తుడా నీకే వందనాలు. మహోన్నతుడా నీకే వందనాలు. అయా మా కోటవు నీవే తండ్రి. మా కొండవు నీవే తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే తండ్రి. మా రక్షణ శృంగము నీవే తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. అయా ఇదిగో నాయన విస్తారమైనటువంటి అయా మరి తైలమును తీసుకొచ్చి నీ సన్నిధిలో అర్పించి మేము రుణం తీర్చుకోగలమా తండ్రి. అయా ఏమని వర్ణించగలం తండ్రి. అయా మాకు అయా నిన్ను వర్ణించడానికి పదములు ఈ లోకంలో సరిపోవు తండ్రి. అలాంటి గొప్ప దేవుడు తండ్రి. కృపామయుడా, కృప గల దేవుడా, అయా ఇదిగో నాయన నీడవలే మమ్మల్ని అయా ఎల్లప్పుడూ అనుసరిస్తూ మమ్మల్ని కాచి కాపాడుతూ రక్షించిన సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అబ్రహాము దేవుడా స్తోత్రము. ఇస్సాకు దేవుడా స్తోత్రము. యాకోబు దేవుడా స్తోత్రము 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 తండ్రి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడా స్తోత్రము. వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడా స్తోత్రము. అయా తన సంతతి వారికి ఈ వాగ్దానము నెరవేర్చడం కొరకై అయా నిర్గమాకాండంలో దిగి వచ్చిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అద్భుత కార్యములు చేసిన దేవుడా నీకే స్తోత్రములు. మహత్ కార్యములు చేసిన దేవుడా నీకే స్తోత్రములు. మహిమలు చూపిన దేవుడా నీకే స్తోత్రము 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 తండ్రి. ఐగుప్తు దేశమంతటా అయా నీళ్లను రక్తముగా మార్చి అయా నీ ప్రజలు మాత్రము తాగడానికి నీళ్లను ఉంచిన దేవుడా సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. 3 దినములు ఐగుప్తు దేశమంతటిని చీకటిని కలుగజేసి అయా గోషేను ప్రాంతంలో నీ ప్రజలు నివసించు నీ ప్రాంతంలో నీవు వెలుగుగా వారికి వెలుగునిచ్చిన దేవుడా సర్వశక్తి మంతుడా ఆశ్చర్యకరుడా నీకే 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 స్తోత్రం 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 తండ్రి. అయా ఇదిగో నాయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. పగటి వేళ మేఘస్తంభముగా తోడుగా ఉన్న దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. మారాజరమును మధురముగా మార్చిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. బండ నుండి మధుర జలములను రప్పించిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా ఇదిగో నాయన మరి మాంసము కావాలని
వారు అడిగినప్పుడు నాయన వారి గృహముల మీదకు, వారి ఇళ్ల మీదకు, వారి గుడారాల మీదకు పూరేళ్లను రప్పించి వారి ఆకలి తీర్చిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకక నిద్రించక కాంటికి రెప్పవలె కాచుచున్న సర్వశక్తి గల దేవుడా, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావము ఆరోపించబడను గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి యోర్దాను అడ్డు వచ్చినప్పుడు దానిని గట్టులు వెంబడి ప్రవహింపచేసి, అయా నీ యాజకులు నాయన వారి యొక్క పాదములు యోర్దాను నదిలో ఉంచినప్పుడు యోర్దాను నదిని ఆరిపోజేసి, అయా మరి గట్టులు వెంబడి ప్రవహింపజేసి యోర్దానును దాటించిన సర్వశక్తి గల దేవుడా, నీ నామమునకు వందనాలు, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన యెరికో పట్టణం అడ్డుగా వచ్చినప్పుడు దాని గోడలను అయా కేకలు వేయమని చెప్పి కేకలు వేయించి యెరికో గోడలను కూల్చి వేసిన సర్వశక్తి గల దేవుడా, నీ నామమునకు వందనాలు, నీ నామమునకు వందనాలు, వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం. అయా నీవు అద్భుతాలు చేయబోతున్నావు, స్తోత్రం తండ్రి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను రక్షించిన యెహోవా వంటి పోలినవాడు, ఈ యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని మోషే చెప్తున్నాడు ప్రభా. నిజమే నాయనా. అయా మేము ఎంతో ధన్యులం ప్రభా. నీవు ఇంతమంది లోకములో ఉండగా అయా నీవు మమ్మల్ని రక్షించావు. ఇంతమంది లోకములో అయా పాపములో పడిపోయి ఉండగా అయా పాపము నుండి మమ్మల్ని రక్షించావు. మా జీవితం ఎంత గొప్పది నాయన, ఎంత ధన్యకరమైనది నాయన. ఈ యొక్క నాయన శనివారము మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న నీ బిడ్డలందరూ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా నీ నామాన్ని ఘనపరుస్తూ ముందుకు వెళుతున్నారు గనుక వారి మీద నీ అభిషేకం ఉంచండి. నేను ప్రార్థిస్తుండగా ప్రభువా, నీ బిడ్డల మీదకు నీ పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చును గాక. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొంచుకుంటున్నారో ప్రభువా, వారి మీద నీ అగ్ని అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వారి మీదకు దిగి వచ్చును గాక. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా అయా ఎందరైతే అయా మాతో సహా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా అయా మరి ఇతరితర క్రియల ద్వారా చేసిన అపరాధములు ఉన్నవో నీ పాద సన్నిధిలో ఉదయకాల సమయంలో మోకరించి ఒప్పుకొనుచున్నాం. మా అపరాధములను క్షమించుము తండ్రి, మా అపరాధములను క్షమించుము తండ్రి. నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడుగుము తండ్రి, నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడగండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మీరు పరిశుద్ధులు గనుక మేమును పరిశుద్ధులం అవ్వడానికి ప్రయత్నిస్తున్న వారమే కనుక అయా నీ కృప అనుగ్రహించండి. పాపం అనే బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించండి. పాపమని చెరసాలలో నుంచి మమ్మల్ని బయటకు రప్పించండి. ఐగుప్తు నుండి చెర నుండి విడిపించిన సర్వశక్తి గల దేవుడా, ఈ పాపమని బంధకముల నుండి మమ్మల్ని విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మా పాపములు ఒప్పుకుంటూ అయా నీ పాద సన్నిధిలో మాకు పాప క్షమాపణ దొరికిందని నమ్ముతూ మేము ముందుకు వెళుతున్నాం. ఈ వారమంతా నీ కాపుదలను అనుగ్రహించావు. మరి ఈ శనివారం ప్రభా నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి అయా ఉదయమైన లేచాం. రేపు ఆదివారం నాయన నీ పాద సన్నిధిలో మేమందరము వెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా పిల్లలను సిద్ధపరచండి. మా గృహము నివాసులను మీరు సిద్ధపరచండి. మా సంఘాన్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ తండ్రిని సిద్ధపరచండి. అయా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో జరుగుతున్న ప్రతి సంఘమును మీరు సిద్ధపరచండి. సంఘ కాపురుల యొక్క కుటుంబములను, ఆత్మీయ కుటుంబములను మీరు సిద్ధపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ప్రభు బలలో పాలు పంచుకోవడానికి సిద్ధబాటు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధ మనసు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో మనసారా ఆరాధించడానికి అయా స్వరమెత్తి నీ నామాన్ని కీర్తించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి వారిని సిద్ధపరచండి నాయన, వారిని బలపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా తమ పాపములు ఒప్పుకుని మనసారా ప్రార్థన చేసి, మనసారా ఆ యొక్క ఆరాధన చేసి, అదేవిధంగా మనసారా ప్రార్థన చేసి మేలులు పొందుకుని కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మరి ఇదిగానైనా ప్రతి కుటుంబంలో సమాధానమును అనుగ్రహించండి.
అయా నీకే వందనాలు. ఆ సమాధాన బంధంతో రేపు ఆదివారపు మందిరానికి రావడానికి నీ కృప అనుగ్రహించండి. ఆ యొక్క వైరు వారిని, మ్యూజిషియన్స్ను, మరి ఇదిగోనైనా ఆ యొక్క టీం వర్క్ చేస్తున్న ప్రతి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమునిచ్చి నీ సన్నిధిలో పనిచేయే కృపను వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మేము ఎన్నో దినాల నుండి మందిర స్థలం గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మందిర స్థలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఆ యొక్క మందిర స్థలము కొనడమే కాకుండా ఒక చక్కని మందిరము నిర్మించబడినట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ ఒక చక్కని మందిర నిర్మాణము జరుగులాగిన నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు నాయన. నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధ ఆత్మను నా మీదను నీ బిడ్డల మీదను కుమ్మరించండి ప్రభా. మరి మొట్టమొదటిగా మరి ఎంతోమంది ప్రభా రక్షణ లేని వారి గురించి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రావట్లేదు, కుటుంబం అంతా కలిసి నేను ఆరాధించడానికి సమయం ఉన్న వారు రాలేకపోతున్నారు. ఎందుకంటే వారికి రక్షణ లేదు కనుక ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. రక్షణ లేని వారి కుటుంబంలో రక్షణను అనుగ్రహించండి అయ్యా. మరి ఎవరికైతే రక్షణ లేక వారు ఇక పాపమని ఊబిలో కోరికిపోయి ఉన్నారు, అలాంటి వారిని లేవనెత్తండి, రక్షణానందమును కరగచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక జక్క ఇంటికి రక్షణ వచ్చిన రీతిగా ప్రతి ఇంటిలో రక్షణ ఆనంద సునాద గీతములు పాడులాగన నీ నామమున కలిసి కుటుంబ ప్రార్థన చేయలాగన ప్రతి వ్యక్తికి రక్షణ దయచేయండి ప్రభు. అయ్యా భర్తకు రక్షణ దయచేయండి, భార్యకు రక్షణ దయచేయండి, బిడ్డలకు రక్షణ దయచేయండి. ఎవరైతే రక్షణ లేక కుటుంబీలాడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఆనందమును కలుగచేసి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభు, ఈ లోకంలో కావలసినవే కాదు, నీ నీతిని నీ నాయన రాజ్యమును మేము వెతకాలి తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. మొదట నీ నీతి కావాలి, నీ నాయన రాజ్యము వచ్చేలాగున నీ కృప అనుగ్రహించండి. నీ రాజ్యముకు మేము చేరుకునేలాగున సిద్ధపాటు మనసును దయచేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు వారిగా జీవించులాగున, హృదయ శుద్ధి గల వారిగా మేము ఉండులాగున, కనికరము చూపించు వారిగా మేము ఉండులాగున. అయా నీ నిమిత్తము శ్రమైనను, హింసైనను, కరువైనను, కాటకమైనను మేము తట్టుకుని ఓర్చుకొని నీకై కనిపెట్టు వారిలాగా మమ్మల్ని మార్చండి, నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో ప్రభా, మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తుండగా మరి ఎవరికైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో నేను ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలము నీవిచ్చు బహుమానము తండ్రి, సర్వశక్తి గల దేవుడా. అయా వారి గర్భంలో ఎటువంటి ప్రాబ్లం ఉందో, అయ్యో భార్యలో ప్రాబ్లం ఉందో, భర్తలో ప్రాబ్లం ఉందో నువ్వు ఎరిగిన సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా. అయా వైద్యులకు పరమ వైద్యుడు కనుక వారు ఎటువంటి లోపమున్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా అది యేసు నామమున స్వస్థతగా కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను తొలగిపోయి సంపూర్ణమైన స్వస్థత కలిగి గర్భఫలము వరకు అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకుని గర్భఫలం కోసము ఎదురు చూస్తూ ఏకీభవించిన ప్రతి గర్భము యేసు నామమున తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. మరి వివాహం గురించి ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగొన్న వివాహం అన్ని విషయంలో ఘనమైనది, గుణవంతురాలను దయచేయండి, గుణవంతుడను దయచేయండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రం. మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, మరి గుణవంతుడు కూడా అంతే నాయన. కనుక మరి నా సంఘ బిడ్డలకు ఈ ప్రార్థనలో పాలు పంచుకుని అనునిత్యము నీ సన్నిధిలో మరి గోజాడి వేడుకుంటూ అయా మనపూర్వకంగా అర్పణలు అర్పిస్తున్న ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని వివాహం అన్ని విషయంలో ఘనమైనది వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యోగ్యులను జతపరచండి, కుటుంబంలో శాంతిగా సమాధానంగా ఇరు కుటుంబాల మధ్య సఖ్యతను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని మరి గర్భిణీ స్త్రీలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. అదేవిధంగా మరి ఎంతమంది పిల్లలైతే మరి చిన్న పిల్లలు ఎదుగుతున్నారో వారికి మంచి పౌష్టికమైన ఆహారం దయచేయండి. వారు చక్కగా ఎదుగునట్లు వారు నీ జ్ఞానమందు వయసునందు దేవా ఆయా మనుషుల దయందు దేవుని దయందు వారు వర్ధిల్లుతూ ఎదుగుతురు గాక. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఇదిగో ఆయా కోర్సుల నిమిత్తం కాలేజీలకు వెళ్తూ స్కూల్స్కి వెళ్తూ మరి తిరుగుతున్న బిడ్డలకు మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణములన్నిటిలో నీ కాపుదలను అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి కీడు జరగకుండా మరి నీ కాపుదలను అనుగ్రహించండి.
ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. వారి చదువుల మీద తోడుగా ఉండండి, మంచి తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని, నీ కరుణ కటాక్షములు వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డలు ప్రభా తొట్టెళ్ళ పాటు పడకుండా నీ కౌగిట్లో భద్రపరచండి అయా. మరి ఎవరికి చెడు అలవాట్లకు లోను కాకుండా నీ కాపుదలను అనుగ్రహించండి అయా. యవన బిడ్డలు నీ సన్నిధిలో వాడబడులాగిన, వారి తలంతులను వాడుకునేలాగిన వట్టి మనుషులను వారికి దయచేయండి. అంతేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఎవరికైతే మరి కాలేజీలో సీట్స్ కోసం వెతుకులాడుతున్నారో, ఉద్యోగంలో మరి మంచి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రభా వారు మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వారికి మంచి రిజల్ట్ అనుగ్రహించండి నాయన. మరి ఇదిగో నాయన, ఈ సిటీలో నివసిస్తున్న వారు మరి ఎంతోమంది ప్రజలు మరి ప్రార్థనలో పాల్పంచుకున్న వారు గృహాలు లేక బాధపడుతున్నారు. మరి ఇదిగో నాయన, అబ్రహాం ఆ దేశమునందున వెళ్ళిన తర్వాత వెంటనే గుడారం వేసుకున్నాడు. మరి చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు. మరి ఎన్నో దినాల నుండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవ ఒక మంచి గృహాన్ని అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, వెహికల్స్ లేని బాధపడుతున్న వారికి వెహికల్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి. దీర్ఘకాల రోగాలను తీసివేయండి అయా. మందు లేని రోగాలను తీసివేయండి అయా. ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభా. అయా, దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి నేను బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అయ్యా. ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత, 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో, అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా, ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక. వారు నీ మహత్కార్యములు చూతురు గాక. వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా, నీ గొప్ప కార్యములు వారు చూతురు గాక. నీ మహిమలు వారు చూతురుగాక. నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా, నీ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన. ఆర్థిక సమస్యల్లో విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలుగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి.
అయ్యా మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు, ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు అయా మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన, మాది కాని సమస్యలో మేము పడిపోయాం నాయన. అయా నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఎవరైతే మరిదిగోనైనా వ్యాపారం చేస్తున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలు ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నా నీ కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచు నాకు నా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయా వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభువా. అయా మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయ్యా మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమై బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగోనైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో
ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష, ప్రభా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా, ఓ లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి, వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి PR కోసం ట్రై చేస్తున్నారో ప్రభా, వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను, నీ బిడ్డల మీదను కొమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కొమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కొమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కొమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి. మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా, నమ్మేటువంటి వారు, అయా నమ్మకమైన వారు, వారికి సహాయకులుగా ఉండులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారైపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన, పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. ఇదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగా మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని
మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా. అయా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి అని చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. మీరే ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాన్ని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన మా దగ్గర ఉన్నవి తక్కువ నాయన, అయా జరగవలసిన మరి ఇదిగో నాయన డీల్ విషయంలోనూ తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకని ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన. నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నవారు నీ కృప అనుగ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి, నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. ఆసాపు రచించిన 76వ కీర్తన. యోదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, సీయోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములకు కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగుగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరూ బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడచేసితివి. దేశములో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నేను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఆసాపు రచించిన 77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇక నెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనేలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందేదననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు, యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా,
జలములు నిన్ను చూచెను, జలముల నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కలా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వనికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఆసాపు రచించిన 78వ కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములోను నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉపికెను, నీళ్లు కాలువలై పారిను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించివేటుకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించివేటుకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుకరేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాళజేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదకు దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులకు ఆయన కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను.
వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరల రాని గాలివలి ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకు జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్లను పాలు చేసెను, వారి మందలను పిడుగులు పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగుజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీదకు విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుటి నుండి అన్ని జనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. ఔకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. సిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద అనుగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదన చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను, మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యోదా గోత్రమును, తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను.
పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఈరోజు వాగ్దానం: ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం. అండ్ హీ విల్ మేక్ యువర్ రైటియస్నెస్ బీ సీన్ లైక్ ద లైట్ అండ్ యువర్ కాజ్ లైక్ ద షైనింగ్ ఆఫ్ ద సన్. Psalms 37 chapter 6th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయంగా చేయబోతున్నాడు. నీవు నిర్దోషివని నీ చీకటి బతుకులో నుండి దేవుని యొక్క ప్రసన్నతలోనికి నడిపించబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన మేలులు నువ్వు చూడబోతున్నావు. ఆయన అద్భుతములను నువ్వు అనుభవించబోతున్నావు. ఆయన కృప వెంబడి కృపను ధరించి నీవు ఉక్కిరి పిక్కిరి కాబోతున్నావు. దేవుడు తన ప్రేమతో నిన్ను బంధించబోతున్నాడు. తన ఆశ్చర్యమైనటువంటి కార్యం ఒకటి జరిగించి, నేను నీకు తోడై ఉన్నాను అని నిన్ను వెలుగులోనికి నడిపించబోతున్నాడు. దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక. ఆమేన్.